అందరికీ నమస్కారం. దాశరథి శతకంలో మిగిలిన పద్యాలని ఈరోజు చదువుకుందాం. మొదటగా భ్రమరము కీటకంబుగొని పాల్పడి ఝాంకరణోపకారి అయి భ్రమరముగా నొనర్చునని పల్కుట చేసి భవాది దుఃఖ సంతసమసమల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూపతత్వమున ధరించటే మరదు దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో భ్రమర కీటక న్యాయం అనేది కవి ఉదాహరణగా చెప్తున్నాడు. భ్రమర కీటక న్యాయం అంటే తుమ్మెద కీటకం కదా, అదేం చేస్తుందంటే అందరూ చెప్తూ ఉంటారు, ఒక పురుగుని తెచ్చి ఆ గోడ మీదో చెట్టు మీదో ఉంచి దాని చుట్టూ గూడుని నిర్మించిన తర్వాత ఆ దాని చుట్టూ జుమ్మని నాదం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఝంకార నాదం అంటారు. ఆ ఝంకారాన్ని చేస్తూ ఆ గూడు చుట్టూ తిరుగుతుంది. అలా కొన్నాళ్ళు తిరిగేసరికి ఆ గూటిలో ఉన్న పురుగు తుమ్మెదగా మారిపోతుంది. అంటే ఏంటి, ఎవరైనా సరే ఒక అజ్ఞానిని తీసుకుని వచ్చి ఆ అజ్ఞానికి ఆ జ్ఞానాన్ని ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటే ఆ అజ్ఞాని కూడా జ్ఞానవంతుడిగా మారతాడు. అది ఉదాహరణగా తీసుకుంటూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శ్రీరామ తుమ్మెద ఒక పురుగుని తెచ్చి తన ఝంకార నాదంతో మళ్ళీ దాన్ని తుమ్మెదగా మారుస్తుందని అంటారు. ఇదంతా లోకల్లో చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మానవులకి భవబంధాలనేటటువంటి చీకటి పోగొట్టి భక్తి యోగంతో జీవుని నీలాగా మార్చేది ఏమిటి అంటే నీ విశ్వరూప తత్వం. అంటే ఏంటి, జీవుణ్ణి దేవుడిగా మార్చగలిగేటటువంటి శక్తి నీ భక్తి యోగంలో ఉంది. అంటే ఆ జీవుడికి భగవంతుడి యొక్క ఆ ఆకృతి, ఆ భగవంతుడి తాలూకు గుణాలు అన్నీ కూడా ఆపాదించగలిగేటటువంటి శక్తి నామంలో ఉందన్నమాట. ఆ శ్రీరామనామ జపం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే అతడి ఆత్మ భక్తి యోగంతో పునీతమైపోయి అతడు దేవుడిగా మారిపోతాడు. అంటే దేవుడంతటి వాడు అవుతాడు. అటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది నీలో ఉంది, నీ తత్వంలో ఉంది, నీ భక్తి యోగంలో ఉంది. అది తెలుసుకోవాలి మానవులు. తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎల్లప్పుడూ నీ పదధ్యానం, నీ భక్తితో నీ ధ్యానాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ మనస్సు ఎంతో పవిత్రమైపోయి వాళ్ళు కూడా భగవంతుడి విధంగా ఎంతో గొప్ప ప్రకాశాన్ని, గొప్ప ఆలోచనల్ని, తర్వాత ప్రవర్తనని కలిగి ఉంటారు. వాళ్ళ తాలూకు కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. భ్రమర కీటక న్యాయం వల్లనే వాళ్ళ మనస్సులు కూడా ప్రక్షాళితమైపోయి వాళ్ళు కూడా ఎంతో గొప్పవాళ్ళుగా ఈ లోకంలో చలామణి అవుతూ ఉంటారు. అది నీ తాలూకు గొప్ప తత్వం స్వామి అంటూ ఈ పద్యంలో కవి చెప్పాడు. తర్వాతి పద్యం, తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవచ్చరణము సోకి దాసులకు సారములౌ ధనధాన్య రాశులై కరిభట ఘోటకాంబర నికాయములై విరజానది సముత్తరణమునర్చు చిత్రమిది దాశరథి కరుణాపయోనిధి. ఈ లోకంలో చెట్లు ఉన్నాయి, చాలా రకాలైన పూల తరువులు. ఆ చెట్లన్నీ ఏం జరుగుతుందంటే వాటికి పువ్వులు వస్తాయి. ముందు పువ్వులు వచ్చి ఆ తర్వాత అవి పువ్వులన్నీ కాయలుగా మారుతాయి. వాటిలో విత్తనాలు ఉంటాయి. మళ్ళీ ఆ విత్తనాలు భూమి మీద పడి మళ్ళీ చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఈ విధంగా చెట్లకి పూచిన పువ్వుల్ని ఏం చేస్తాం, మామూలు కాయలు అవ్వకముందే ఆ పువ్వుల్ని కోసి తెచ్చి నీ పాదార విందాలకి పూజ చేస్తాం. అలా నీ పాద పద్మాలని చేరుకున్నటువంటి పువ్వులకి ఎంతో శక్తి కలిగి ఆ పూజ చేసిన భక్తులకి ఆ పూల రాశి ధనధాన్య రాశిగా అవుతుంది. అంటే ఏంటి, ఆ పూజ వలన ప్రసన్నుడైన నువ్వు ఆ పువ్వుల్ని స్వీకరించి ఆ పువ్వులకు బదులుగా ఆ మానవులకి అందరికీ కూడా ధనధాన్యాల్ని, ఏనుగుల్ని, భటుల్ని, గుర్రాల్ని,
నూతన వస్త్రాలని కూడా ఎన్నో విధాలైనటువంటి సమకూర్చేటట్టు చేస్తావు. అంటే వాళ్ళందరికీ ధనధాన్య రాశుల్ని అష్టైశ్వర్యాల్ని కూడా నీ పూజలు చేయటం వల్ల పొందగలుగుతారు. అలా పొందగలగడానికి ముందు ముఖ్యమైన కారణం ఏమిటి? ఆ పువ్వులు తెచ్చి నీకు పూజ చేయడం. అటువంటి ఆ పువ్వులన్నీ తెచ్చి పూజ చేయడం వల్ల ఇంకా ఏం జరుగుతుందంటే ఇహలోకంలో ఈ ఐశ్వర్యాన్నింటినీ అనుభవించడమే కాకుండా వైకుంఠంలో ఉన్నటువంటి విరజానదిని కూడా దాటి నీ సన్నిధికి చేరుకోగలుగుతారు. విరజానది ప్రవహిస్తూ ఉంటుంది వైకుంఠంలో. ఆ విరజానదిని దాటగలిగే శక్తి ఎలా వస్తుంది అంటే అన్ని పువ్వులతోటి నీ పూజ చేయటం వల్ల ధనధాన్యాదులు సమకూరడమే కాకుండా అంతంలో విరజానదిని దాటి నీ పాదపద్మాల్ని కూడా చేరుకోగలిగేటటువంటి శక్తి ఆ పూజ చేసిన వాళ్ళకి లభిస్తుంది స్వామి అని చెప్పాడు. తర్వాత పద్యం. పట్టితి భట్టరార్య గురుపాదములిమ్మయినోర్ధ్వపుండ్రముల్ పెట్టితి మంత్రరాజముడి పెట్టితి అయ్యమకింకరాళికింగట్టితి బొమ్మ మీ చరణ కంజములందు తలంపు పెట్టి పోదట్టితి పాప పుంజముల దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో తను ఏం చేశాడో అన్నది చెప్తున్నాడు రామదాసు. ఓ శ్రీరామ, దయాసముద్ర, భద్రాద్రి రామ అంటూ నేను భట్టరాచార్యుడనే పేరు గల గురువు యొక్క పాదాలని పట్టుకున్నాను. అంటే అతని పాదాల దగ్గర ఆశ్రయాన్ని పొంది శ్రీ వైష్ణవుడిగా మారాను. శ్రీ వైష్ణవుల యొక్క చిహ్నం ఏమిటి అంటే తిరునామాన్ని ధరించడం, తర్వాత శంఖచక్రాన్ని భుజాల మీద ముద్ర వేయించుకోవడం, ఆ తర్వాత మంత్రరాజమైనటువంటి ఆ వైష్ణవ నామాన్ని జపించడం. ఇవన్నీ కూడా శ్రీ వైష్ణవుల యొక్క కర్తవ్యాలు. అందుగురించి తాను కూడా ఆ పని చేశానని చెప్తున్నాడు. భట్టరాచార్యుడనే గురువు పాదాలని పట్టుకుని వైష్ణవుడిగా మారేను, నీ చిహ్నమైనటువంటి తిరునామాన్ని నుదుటి మీద ధరించాను, మంత్రాలలో ఎంతో గొప్పదైనటువంటి ఆ శ్రీరామనామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాను. ఇవన్నీ చేసి ఉండటం వలన ఆ యమభటుల్ని కూడా నేను ఓడించగలిగాను. యమభటులు వచ్చినా నన్ను నరకానికి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళని నేను జయించగలిగాను. ఎందుకంటే శ్రీరామనామాన్ని ఎవరైతే భజిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళవద్దు అని యముడు చెప్తాడు యమకింకర్లకి. అందువల్ల వాళ్ళు వచ్చినా కూడా ఈ రామనామ జపం వల్ల ఎవరైతే పునీతులయ్యారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఆటలు సాగవు, ఓడిపోతారు. అలాంటి ప్రభావాన్ని నేను నీ నామ జపం వల్ల పొందగలిగాను. అంతేకాదు ఇంకా ఏం చేశాను అంటే నీ చరణ పంకజాల మీద మనస్సుని నిలుపుకోవడం వల్ల, అంటే నీ పాద పద్మాల మీద మనస్సుని ఉంచడం వలన నా చేసిన పాప సమూహాలన్నింటినీ కూడా తొలగింపజేసుకున్నాను. నామస్మరణ చేస్తూ నేను నా యొక్క పాపాలన్నింటినీ కూడా నీ నామ మహిమతో భస్మాన్ని చేశాను. అందు గురించి యమభటులు కూడా నా దగ్గరికి రావడానికి భయపడతారు. ఓ శ్రీరామ, నీ నామ మహిమ అటువంటిది, అటువంటి నామజపం వల్ల నేను కృతార్థుడనైనాను అని చెప్పాడు. తర్వాత అల్లనలింగ మంత్రిసుతుడత్రిజగోత్రజుడాదిశాఖ కంచెర్ల కులోద్భవుండన ప్రసిద్ధుడనై భవదంకితంబుగా నెల్ల కవుల్ను తింపరచయించితి గోపకవీంద్రుడన్ జగద్వల్లభ నీకు దాసుడను దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో తన వంశం, తన తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ చెప్తున్నాడు రామదాసు. ఏం చెప్తున్నాడంటే, ఓ దశరథరాజు కుమార, దయాసాగర, భద్రాద్రి రామ అని సంబోధించి, నేను లింగన మంత్రి అనే అతని తాలూకు కుమారుడిని, ఆత్రేయస గోత్రంలో జన్మించిన వాడిని, ప్రథమ శాఖ బ్రాహ్మణుడిని, ఋగ్వేద శాఖ వాడిని, కంచర్ల వంశానికి చెందిన వాడిని. ఇవన్నీ కాకుండా నేను నీ భక్తుణ్ణి, గోపకవీంద్రుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినవాడిని. గోపన్న అసలు పేరు, రామదాసుకి అసలు పేరు గోపన్న, తల్లిదండ్రి పెట్టిన పేరు. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు,
రాముడి భక్తుడైపోయి రాముడికి దాసుడయ్యాడు కదా, అందుకని తన్ని రామదాసు అని పిలిచారు. అందుగురించి ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను గోపన్న అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కవిని. ఆ కవులందరూ ఎంతో చక్కగా నన్ను పొగుడుతూ ఉండగా నీకు అంకితం చేస్తూ ఈ శతకాన్ని రచించాను. ఈ శతకం రచించడం నా వలన అయింది అంటే అదంతా నీ అనుగ్రహమే స్వామి. నా తాలూకు గొప్పతనం ఏమీ లేదు ఇందులో. నీ దయామృత వర్షం నా మీద ప్రవహించడం వల్లనే నేను ఈ శతకాన్ని రచించగలిగి గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నాను. నన్ను అనుగ్రహించు. నీ పాదాల చెంత నాకు ఇంత స్థలాన్ని ఇవ్వు స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటూ ఈ శతకాన్ని ఆ భగవంతుడికి సమర్పించాడు శ్రీరామదాసు. ఈ విధంగా ఈ రోజుతోటి దాశరథి శతకం పూర్తి అయింది. మనం మరొక శతకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను మరి. నమస్కారం.